ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ దినము ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను వారిని స్థిరపరిచేదను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనం. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను దేవుడు స్థిరపరచువాడిగా ఉన్నాడు. స్థిరపరచుట అనగా నిలకడగా నిలిచియుండుట, లేక సరైనటువంటి నిలకడైనటువంటి జీవితాన్ని కలిగి ఉండుట. చాలామంది యొక్క జీవితాల్లో ఈ స్థిరత్వము అనేది ఉండదు. ఎందుకంటే అనేక సమస్యల చేత, అనేకమైనటువంటి శోధనల చేత కొట్టబడుచున్నప్పుడు వారి జీవితాల్లో స్థిరత్వం అనేది ఉండదు. స్థిరత్వము లేకపోవుట అనగా అటు ఇటు కదలుట. స్థిరత్వం అనగా నిలిచియుండుట, కదలకుండా ఉండుట. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు, ఎన్నో పోరాటములు ఎదురైనప్పుడు ప్రతి మనిషి యొక్క జీవితంలో స్థిరత్వము లేకుండా జీవిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను అంటున్నాడు. స్థిరపరచుట అనగా నీ కుటుంబం స్థిరపరచబడాలి, నీ బిడ్డలు స్థిరపరచబడాలి, నువ్వు చేస్తున్న చేతి పనులు స్థిరపరచబడాలి. అప్పుడే దేవుడు మీ జీవితంలో కార్యములు చేయగలడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచువాడై ఉన్నాడు. అంతేకాకుండా, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుమని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తన 10వ వచనములో దావీదు ఆ మాటను చలవిస్తున్నాడు. మనసులో స్థిరము కావాలి, అంతరంగమందు స్థిరమైన మనసు కావాలి. ఎందుకంటే జీవితముల విచారములు, శోధనలు, బాధలు ఎదురైనప్పుడు అంతరంగం లేక ఈ మనసు స్థిరముగా నిలిచి ఉండదు. కీర్తనకారుడు అంటున్నాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచుము. ప్రియమైనటువంటి వారలారా, నీ మనసు స్థిరపరచబడాలి. నీ పాదములు బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరచబడాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బండగా ఉన్నాడు. అనగా సంఘములో పునాది వేయబడినప్పుడు క్రీస్తు యేసే ఆ పునాదిగా ఉన్నాడు. ఆ పునాదిలో నువ్వు కట్టబడుచున్నప్పుడు నీ అడుగులు స్థిరపరచబడాలి. నీ అడుగులు స్థిరపరచబడాలి. అటు ఇటు పరుగులు పెట్టడము కాదు. సంఘములు స్థిరముగా నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు స్థిరముగా నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు నీకు వస్తాయని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంతేకాకుండా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించువాడు దేవుడే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో స్థిరపరచబడడానికి, మీరు స్థిరముగా నిలిచి ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. మీరు చేస్తున్న ఉద్యోగము మీకు స్థిరముగా ఉండాలి. మీరు చేస్తున్న వ్యవసాయము స్థిరముగా ఉండాలి. మీరు చేస్తున్న చేతి పని స్థిరముగా ఉండాలి. నీ బిడ్డలు దేవుని సన్నిధిలో స్థిరముగా నిలిచి ఉండాలి. నీవు స్థిరముగా నిలిచి ఉండాలి. నీ జీవితంలో స్థిరత్వాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి సమస్యలు నీ జీవితంలో చుట్టుముట్టి నీ జీవితాన్ని స్థిరత్వము లేకుండా, నీ కుటుంబంలో స్థిరత్వము లేకుండా, నిలకడైన జీవితము లేకుండా నిన్ను వేధిస్తున్నాయో, దయచేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. మమ్మల్ని స్థిరపరచు ప్రభుని అడగండి. ఆయన మిమ్ముని ఈ ఉదయకాలం సమయమందు స్థిరపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ బిడ్డల జీవితంలో స్థిరమైన జీవితాన్ని, నిలకడైన జీవితాన్ని నీ బిడ్డలకు దయచేయండి. ఆయా శ్రమల చేత, బాధల చేత కొట్టబడుచున్న నీ బిడ్డలకు స్థిరమైన మనసు, స్థిరమైన అడుగులు, స్థిరమైన జీవితం నీ బిడ్డల్లో అనుగ్రహించి బలపరచని. నీ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించి
నీ బిడ్డలకు ప్రతి సమస్య నుంచి విడుదల విమోచన అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.